ప్రాంతంలో ఒక దండి యాత్ర చేయబడుతున్నారు. కనిపిస్తున్న ఫ్లాట్లన్నింటికి కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. టోటల్గా ఈ హైదర్ షా కోర్టు పరిసర ప్రాంతాల్లో టోటల్గా 12 కాలనీలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటి కూడా ఇప్పుడు కనిపిస్తున్న మనం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రోడ్డుకి ఇరువైపులో ఉన్న మనకు ఈ బిల్డింగ్స్ కానీ ఇల్లులు కానీ కనిపిస్తున్న బిల్డింగ్స్ కానీ ఇల్లులు అందాము. సో ఇల్లు అనంటే కేవలం 4 గోడలే కాదు, వాళ్ళకి ఎంత ఎమోషన్ ఉంటుంది, ఎంత జ్ఞాపకాలు ఉంటుంది. దాంతోపాటుగా ఒక్కొక్క పైసా కూడా పెడితే అంటే ఒక ఇల్లు అనేది ఒక జీవిత కాలము, అంటే ఒక మనిషి జీవిత కాలము. సో తను పెళ్లి చేసుకున్న తర్వాత తను ఉద్యోగమో లేకపోతే బిజినెస్ ఏదో చేస్తే ఒక 25 సంవత్సరాల పరిమితి. ఈ 25 సంవత్సరాల్లో తను పైసా కూడబెట్టుకొని సో గింత జాగా సంపాదించుకొని దాంట్లో గింత ఇల్లులు కట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇల్లులు ఏవైతే ఉన్నాయో మనకు కనిపిస్తున్నాయి అన్నిటికీ కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. నేను నిన్న కూడా చేసుకొచ్చిన. ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఉంది, అది కూడా 420 ఫ్యామిలీలు ఉన్నాయి. పాప వాళ్ళ గాథలు వింటుంటే ఎంత బాధగా ఉందంటే ఆల్మోస్ట్ అది కట్టి కూడా 20 సంవత్సరాలు కావస్తుంది. మరి అప్పుడు ఉన్న అధికారులు ఈరోజు రిటైర్డ్ అయిపోయి ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిరో వాటికి వాళ్ళందరినీ కూడా ఈరోజు కార్నర్ చేయాల్సిన బాధ్యత లేదా? ఎవరో ఏదో చేస్తారు, నేను మాత్రం వచ్చి అన్నిటిని నేను కూలగొట్టుకుంటూ పోతాను అనేదే కనిపిస్తుంది తప్ప ఈరోజు పాపం ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. తినే తిండి కూడా ఈరోజు ఒంటికి పట్టని పరిస్థితి కనపడుతుంది. చూడండి ఒకసారి ఈ బిల్డింగ్లు ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకున్నా కూడా 2 నుంచి 5 కోట్ల ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఇల్లీగల్గా స్థావరాలు ఏర్పరచుకున్నది కాదు. వాళ్ళు జాగలు కొనుక్కొని బ్యాంకు లోన్స్ పట్టుకొని ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ అండ్ పట్టా ల్యాండ్స్. కానీ ఈరోజు వీటిని మాత్రము నేను మూసి ప్రక్షాళన అండ్ మూసి సుందరీకరణ పేరుతోటి ఈరోజు వీటన్నిటిని కూడా నేను డెమాలిష్ చేసి నేను చాలా అందంగా చేస్తానని చెప్తున్నాను. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ బిల్డింగ్లు ఏమీ కూల్చకుండా నిన్న తీసుకుపోయినారు కదా వీళ్ళందరినీ కూడా. ఇది వాళ్ళందరూ వచ్చారు నిన్న బస్సు కట్టుకొని. మరి ఎవరైతే ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో ఆల్మోస్ట్ 420 ఫ్యామిలీలలో ఒక బస్ కట్టుకొని అక్కడికి వచ్చిర్రు. చూసిరు వచ్చి అరే ఎట్లుంది అంటే ఈ ఎస్టీపీలు కట్టి ఇవన్నీ కూడా కూల్చకుండానే ఏ రకంగా బ్యూటిఫికేషన్ చేసిరు, ఏ రకంగా నీళ్ళని రీసైక్లింగ్ చేసిరు అనే విధానాన్ని కూడా నేను స్పష్టంగా చూసిరు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలగాలంటే ముందు కనీసము మూసి ప్రక్షాళన ఏ విధంగా చేయాలి అనేది గత ప్రభుత్వంలో చేసిన ఎస్టీపీలను చూస్తే అర్థమవుతుంది. ఆ ఎస్టీపీల ద్వారా ఏ రకంగా బ్యూటిఫికేషన్ చేసిరు అనేది అర్థమవుతుంది. అది ఏమీ పట్టించుకోకుండా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా నేను చెయ్యాలనుకున్నది మాత్రమే చేస్తాను. నాకు ఎవడు చెప్పినా ఎవడరా నాకు అడ్డొచ్చేది, నేను తొక్కుకుంటా ఎక్కుకుంటా పోతాను అనేదే కనిపిస్తుంది. ఇవాళ నిజంగా ఒక్కసారి చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి ఈ ఇంట్లో. అరే మనసు ఎట్లా వస్తుంది భయ్ నాకు అర్థం కాదు. వీటిని కూల్చడానికి వాళ్ళు ఇటుక ఒక్కటే కాదు, ఆ ఇటుక పేర్చడానికి వాళ్ళ వెనుక ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు ఎన్ని కంట్రోల్ చేసుకొని ఉంటే ఖర్చులు రూపాయి కూడబెట్టో లేకపోతే ఊర్లల్లో వ్యవసాయ భూములు కూడా ఉంటే ఇంత అమ్ముకొచ్చుకొని పిల్లల చదువులకని ఇంత ఇల్లని. సో 2 బిడ్డలు ఉన్న చోట కింద పైన ఇల్లు వేసుకుంటారు. ఎందుకంటే రేపు పెళ్ళిళ్ళు చేస్తే కింద ఒకరికి ఇవ్వచ్చు, పైన ఒకరికి ఇవ్వచ్చు. ఏమి ఇల్లులు అంటే కేవలం ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకి మాత్రమే, లేదంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకు వాళ్ళ బంధువులకు వాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే ఉండాలా? మిగతా ఎవరికి ఇల్లులు ఉండొద్దా? ఈరోజు ఇలాంటివి చూపిస్తుంటారు కదా, చూసినా వీళ్ళంతా బాగా బలిచిన వాళ్ళు సో బిల్డింగ్లు కట్టుకున్నారు అనేసి సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారు. ఈ కామెంట్లు పెట్టడంలో కూడా కొంచెమన్నా సిగ్గుండాలి రా బాయ్. నిన్న వాడు ఎవడో ఒకటి మాట్లాడుతున్నాడు, అదంతా నిన్న వచ్చింది బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ అని. ఆడ మాట్లాడిస్తుంటే అర్థమయ్యేది. కుక్కల కంటే హీనంగా ఈరోజు బిహేవ్ చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించి నేను అందరినీ అంటలేను, కొందరిని ప్రైవేటు భూముల్లో నిన్న శంకుస్థాపన అని చెప్పేసి మేము తీరా ఆడబోయి మాట్లాడితే వాళ్ళు భయంగా ఈ భూమి మాదే అంటూ వాళ్ళు నిన్న మాట్లాడిన పరిస్థితి చూసినాం. అరే రియాలిటీ అనేది ప్రజలకు చూపించండి. ఇవాళ ఈ ఇల్లుల వెనక ఎంత స్టోరీ ఉంటుంది, ఇంటికి ఒక కథ ఉంటుంది, ఇంటికి ఒక జీవిత గాథ ఉంటుంది కదా. ఈజీగా మేము కూల్చేస్తామని చెప్పేసి ఈరోజు నోటీసులు ఇచ్చేసేస్తే వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? సరే ఇవాళ వచ్చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే ఇటు హరీష్ రావు కావచ్చు, సో వీళ్ళ కోసం ఒక దండి యాత్ర చేస్తున్నారు. ఏంటి ఇవి వద్దు, మీరు డెవలప్ చేయండి, మీ డెవలప్మెంట్కు మేము అడ్డంకి కాదు.
మీరు అభివృద్ధి చేస్తాను, మీరు మూసి ప్రక్షాళన చేస్తామంటే మేమేమి ఆటంకం కాదు, మేమేం అభ్యంతరం చెప్పటం లేదు. ఇక్కడ మేము చెప్పేదల్లా ఏంటంటే మీరు ఈ అభివృద్ధి పేరుట, ఈ ప్రక్షాళన పేరుట, ఈ సుందరీకరణ పేరుట మీరు ఇల్లులు కూలగొట్టకండి. ఒకవేళ మీరు ఇల్లులు కూలగొట్టాలంటే మన్మోహన్ సింగే చట్టం తీసుకొచ్చిండ్రు కదా, ఆ చట్టం కింద 2013లో వచ్చింది. మార్కెట్ రేటు కంటే కూడా 3 రెట్లు ఎక్కువిచ్చి మీరు ఇల్లులు డెమాలిష్ చేయాలి. పోనీ దానికన్నా మీరు సిద్ధంగా ఉన్నారా? అలా అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయాన వచ్చి, మంత్రులు అందరు కలిపి వచ్చి వీళ్ళకు రిహాబిలేట్ చేయండి. ఇగో మీ ఇల్లు ఈ ₹1,00,00,000 లేకపోతే మీ ఇల్లు 2.5 కోట్ల మార్కెట్ వాల్యూ ఉంది, మేము దీనికి 5 ఇస్తాము 6 ఇస్తాము, మీకు నష్టపరచము, లేదంటే మీకు ఈక్వల్గా మేము ఇల్లులు కట్టిస్తాము. ఏదన్నా కనీసం అయినా వాళ్ళు పోవడానికి సిద్ధపడరు. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న ఇంట్లో నుంచి పోవాలంటే మిస్టర్ రేవంత్ రెడ్డి ఇల్లు అంటే 4 గోడలో లేకపోతే గాజు అద్దాల మేడలో కాదు, దాంట్లో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ఆ పిల్లలు కూడా తమ ఇంటిని వదిలిపోతారంటే ఏ విధంగా ఉంటుంది? ఇవాళ మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఉంది, మిమ్మల్ని వదిలిపోమంటే మిమ్మల్ని ఎంత బాధగా ఉంటుంది? మరి మీకు ఒక న్యాయమో వాళ్ళకొక న్యాయం అయితే కాదు కదా. మేము చెప్పేవన్నీ కూడా వాళ్ళలో వస్తున్న ఘోష, వాళ్ళలో వస్తున్న బాధ, వాళ్ళలో వస్తున్న ఆవేదన. వాళ్ళ ఈ పరిస్థితిలో ఈ లైన్లో చూసుకోండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇప్పుడు వీళ్ళ ఇల్లు కూలగొట్టేసి మీరు దీని మీద మరి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మూసీకి అటు కిలోమీటరు ఇటు కిలోమీటర్ మీరు ఈరోజు మొత్తం కూడా డెమాలిష్ చేస్తారు. డెమాలిష్ చేసిన తర్వాత మీరు ఈ ప్లేస్లలో ఏం చేస్తారు? మీరు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లే కదా కట్టాల్సింది. మరి ఈరోజు ఇవి మీకు అడ్డంగా ఉన్నప్పుడు రేపు మీరు కట్టేవి అడ్డంగా కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇల్లులు అడ్డంగా ఉన్నాయని ఇవి కూల్చేస్తారు. మీ సెక్యూరిటీని పట్టుకొని 100 బుల్డోజర్లు పెట్టి 1000 మందిని అధికారులను పెట్టి మీరు కూలగొడతారు. మధు పార్క్ రిడ్జి కూడా అంతే అనుకుందాం. మరి మీరు మూసీలోనే ఏకంగా మూసీలోనే కట్టిన మరి హై రైజ్ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు ఆదిత్య వేదాంత్ది ఎందుకు మీరు డెమాలిష్ చేయరు? అది మూసీలోనే ఉంది కదా. అది కవర్ చేసిన వాళ్ళకేమో వాళ్ళు నోటీసులు పంపిస్తారట. ఏ ధైర్యంతో పంపిస్తారు? ఇవి కూలగొట్టడానికి ఏమో మీకు మనసు వస్తుంది. మరి ఆ ఆదిత్య వ్యాంటేజ్ లాంటి బిల్డింగ్లోని ఎందుకు డెమాలిష్ చేయటం లేదు? అదేవిధంగా అదే లైన్లో ముందుకు పోతే ఆర్జిటా వేదాంత్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటివి ఎన్ని కోకొలలు ఉన్నాయి, మూసీలోనే కట్టిరు కదా. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. మీకు దీంతో 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. కనీసం ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ మూసీలో ఉన్న నీళ్ళకు కనీసం గింత ఈ పరివాహక ప్రాంతాల్లో కనీసం గింత దోమల మందన్న కొట్టిరా? ఎక్కడన్నా దాంట్లో చెత్తన్న తీసిరా? కానీ ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా వచ్చి మేము కూలగొడతాము అంటే కూలగొట్టుడు మాత్రమే తెలుసు తప్ప నిలబెట్టుడు తెలియదు అనేసి ఇవాళ పాపం ప్రజలు కూడా ఘోషపడుతున్నారు. మీకు ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారు? ఊకనే పెడతలేరు. ఆ పెట్టే మీరు మహా అయితే ఇంకో 2.5 ఏళ్ళు ఉంటారు. తర్వాత జీవిత కాలము ఇగో పలానా రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి అంటే మిమ్మల్ని, మీ భార్యని, మీ కూతుర్ని, మీ అల్లుడిని, మీ మనమణ్ణి ఇట్లా మీ వంశాన్ని మొత్తం తిట్టుకుంటూ పోతారు. ఇది మాత్రం ఏం జరుగుతుంది చెప్పండి? ఒకవేళ ప్రభుత్వం నుంచి పోయినా కూడా అరే పలానా రేవంత్ రెడ్డి ఉండి ఎంత మంచిగా చేసిరని ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకోవాలి. కానీ చీత్తు అనే యాప్ కానీ ముఖం మీద ఉమ్మేస్తుంటే ఏం మంచిగా ఉంటుందని ఒక్కసారి ఆలోచించాలి. మూసి బాధితుల కోసము దండి మార్చ్ చేపట్టారు. ఏది ఏమైనా కూడా ఆగేదే లేదనుకున్నట్టుగా శరవేగంగా పనులు పూర్తవుతున్న నేపథ్యంలో నిజంగా కొంతకన్నా వెనక్కి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతాయనేది కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి కార్తిక్ రెడ్డి గారు, మీరేమో ఒకవైపు ఏమో దండి మార్చ్ అంటున్నారు, వీళ్ళ బాధితుల కోసమేమో మీరు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? మూసి మొత్తం మురుగులో ఉంటే జీవితాలన్నీ అక్కడే శిథిలం కావాలని మాట్లాడుతున్న నేపథ్యంలో మీరు చెప్పే సమాధానం ఏంటి? మేము ఎవరం కూడా మూసి శుభ్రపరచడానికి వ్యతిరేకం కాదమ్మా. మేము అనేది ఏంటంటే జీవితాలను నాశనం చేసి మూసిని శుభ్రపరచొద్దని మేము చెప్తున్నారు. మీరేమంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏంటి? మూసీని శుద్ధపరిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏమంటున్నారు? మూసీని శుద్ధపరిచినా లేదు, మూసీలను బాగు చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది మొదలుపెట్టింది కూడా మేమే, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి. కానీ మీరు ఏదైతే మూసీ పేరు మీద అవినీతిని తెరలేపారో దానికి మేము వ్యతిరేకం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఈరోజు మా హైదర్షాగోడ్ విలేజ్లో దాదాపు 10,000 ఇల్లులకి ఈరోజు మీరు నోటీసులు ఇచ్చిన 10,000 మంది యొక్క జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారు. అది లేకుండా మీరు చేయలేని ప్రణాళిక మేము చెప్తున్నాం. జీవితాలని, ఇల్లులను నాశనం చేయకుండా ఏ విధంగా అయితే మనము మూసి నిర్మించుకోవచ్చో మేము ఉదాహరణకు మేము చూపించాం.
ఆ విధంగా మేము చేపట్టని చెప్తున్నాం కానీ మేము మూసి సుందరీకరణకో పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక చేపట్టిన నేపథ్యంలో ఒక మంచి చేయాలంటే దానికి ఒక 90% మంచి ఉన్న 10% అయితే ఒక నెగిటివిటీ ఉంటుంది కదా. ఆ 10% మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు అనేది ఇప్పుడు టోటల్గా వాళ్ళొక మీ మీద వ్యతిరేకత జల్లుతున్నా. నేను అనేది మీరు 10 కోసం 90% కోసం నిజంగా మీరు ఆలోచిస్తే నేను చాలా సంతోషించేవాడిని. కానీ మీరు ఆ 90% 100% ప్రజలు చూపించి మీ జోబులు నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్న అనేది మా వాదన. మీరు తీసుకున్న వాటి ప్రణాళికతో మీరు మూసి పూర్తి చేయలేరు. ఒకటే ఒక స్ట్రెచ్ 9 కిలోమీటర్లకి మీకు 5,000 కోట్లు అయిందంటే 55 కిలోమీటర్ల స్ట్రెచ్కి మీకు ఎంత అవుతుంది? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీరు చేయగలుగుతారా? రైతు బంధు, పెన్షన్లు, మిగతా చిన్న చిన్న కాంట్రాక్టర్ బిల్లులు ఇవి ఇచ్చుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు. కానీ మూసి ఏడికెళ్ళి నిర్మిస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు అవ్వదంటారు అసలు మూసి ప్రక్షాళన అనేది, మూసి సుందరీకరణ అనేది జరగదంటారు. ప్రభుత్వానికి మూసిని శుద్ధిపరచాలనో లేకపోతే మ్యూసిన్ బ్యూటిఫికేషన్ చేయాలని ఏ కోణాన కూడా లేదు. మూసిని అడ్డం పెట్టుకొని డబ్బులు చేసుకోవాలని మాత్రం ఉంది. కానీ మీరు అదొక్క మాట అంటే సరిపోదు కదండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా ఒక పిక్చర్ మొత్తం చూపించారు ఏ విధంగా ఉండకపోతే వీళ్ళని అందరూ కూడా కాంపన్సేట్ చేస్తామని చెప్తున్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఏమైంది? మీకు నిజంగా ప్రణాళిక వేయాలని ఉంటే, మీకు నిజంగా మూసిని బాగుపరచాలంటే ఒక ఎస్టీపీ కట్టినరా? మూసి మీద కనీసం క్లియరెన్స్ అని చేసిండ్రా? మీరు అడగండి. ఈ 2 సంవత్సరాలు దోమల మందు కూడా కొడతలేరు మూసి పైన. మీ చిత్తశుద్ధి అట్లున్నది, మిమ్మల్ని ఎట్లా నమ్మమంటారు? మీ నిజంగా మంచి చేయాలని ఆలోచన ఉంటే ఈ విధంగా ఉండదు. మీ సొంత నియోజకవర్గం కొడంగల్ మీరు ఇప్పటివరకు ఒక్క రాయి లేకపోయిన కాంట్రాక్ట్ మన లగచర్ల ల్యాండ్లు అక్వైర్ చేసి ఒక కంపెనీ తీసుకొచ్చిండ్రా? మళ్ళీ అక్కడనే చేయని వాళ్ళు మా దగ్గర ఏం చేస్తారమ్మా? ఇదంతా కూడా మాట కూడా చెప్తున్నారండి కార్తిక్ రెడ్డి గారు, కాంపన్సేట్ చేస్తాము. ఇప్పుడు మధుపార్క్ బ్రిడ్జ్ 420 గృహాలకైతే ఏమింది. సో మొన్న ఈయన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా 1000 కోట్లు దానికి ఒక్కదానికే చేస్తాం. ఆయన తలకాయ, ఆయన గురించి ఏం మాట్లాడతాను? బిల్డింగ్ ఇస్తాను మనిషితో నేను ఏం మాట్లాడాలమ్మా? 2.5 కోట్లు ఉన్నది అపార్ట్మెంట్. 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ఏముంటుంది? 3 రెట్లు కల్పిస్తామంట. సరే 2 రెట్లు అనుకోండి, 5 కోట్లు ఇస్తారు అపార్ట్మెంట్కి. నేనే దగ్గర ఉండి ఖాళీ చేపిస్తా. ఎవరికి చెప్తున్నారమ్మా? మీకు ఎవరు హక్కు ఇచ్చారు? ఈ బిల్డింగ్ మీద ఒకసారి బిల్డింగ్ చూడండి, దాదాపు 4 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు ఉంటాయి. వేలాది కుటుంబాలు, వందలాది కాదు. ఇవన్నిటిని కూడా నోటీసులు ఇచ్చారు. ఇవన్నిటిని కూడా కూలగొడతా అంటున్నారు. ఎవరిచ్చారు మీకు అధికారం? ఆగుతుందంటారా? మీరు చేసే ఒక ఈ పోరాటం వల్ల వీళ్ళందరికీ న్యాయం జరిగి ఆగే ప్రసక్తి ఉందా? మేము ఈ పోరాటం ఒక భాగమే. మేము ఫీల్డ్ వెనకాల చాలా చేస్తున్నాం. మా ప్రభుత్వం 3 సంవత్సరాలు వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నాపుతాం, వీళ్ళ జీవితాలను కాపాడుతాం. ఈ లోపు ఇంకా 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల సమయం ఉందనుకుంటున్నాం. ఈ 2.5 సంవత్సరాల మూమెంట్లో ఇట్లా డెమాలిష్ చేసుకుంటూ పోతారు. దాని తర్వాత మేము పెండింగ్లో ఉంది కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామని వాళ్ళు కూడా చెప్తారు కదా. అంతా మీరు అనుకున్నంత సులువుగా జరగదమ్మా. మేము బుల్డోజర్లు పంపించేసి ఏదంటే అది కులగొడతామంటే అదంత ఈజీగా జరగదు, జరగనివ్వం. ఈ పోరాటం వేరే, మీరే చూస్తారు. కానీ ఈ దారుణం అండి. ఎందుకంటే అట్టడుగు వర్గాలు, మామూలు ఫ్యామిలీస్ వాళ్ళు కూలీనాలు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు రూపాయి జమ చేసుకొని కట్టుకున్నటువంటి ఇల్లులు, లోన్లు అవి ఇవి తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు నోటీసులు ఇచ్చి కూలగొట్టేస్తానంటే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వస్తాయి కదా. అభివృద్ధి చేస్తున్నాం కదా, మీరు ఎందుకు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు మీకు తిరిగి మేము కాంపన్సేట్ కూడా చేస్తామని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఇల్లులను తీసేసి అభివృద్ధిని కాదు కదా. అభివృద్ధి చేయాలనుకుంటే దాని మీద ఇప్పటికి ఇందాకనే చెప్పారు కార్తిక్ రెడ్డి గారు, ఇప్పటి వరకు కనీసం దోమల మందు కూడా కొట్టలేదు. అట్లాంటిది నువ్వు ఇక్కడ ఇవన్నీ ఇల్లులు తీసేసి నువ్వు అభివృద్ధి చేస్తామనే నమ్మకం ఏముంది, గ్యారెంటీ ఏముంది? ఇల్లులు తీయకుండా నువ్వు అభివృద్ధి చేయొచ్చు కదా. ఇల్లులు తీయకుండా అభివృద్ధి చేయకుండా నువ్వు ఇల్లులన్నీ ఊలగొట్టిన తర్వాత నువ్వు ఎప్పుడో అభివృద్ధి చేస్తానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఆయన బాధల్లో ఏంటంటే ఇవాళ ఇల్లులు కూలగొట్టి నేను అభివృద్ధి చేస్తాను, దాని కొంత డబ్బు ఏదైతే 500 కోట్లు కేటాయించిండో దాంట్లో ఆయన లబ్ధి పొందడానికే తప్ప నిజంగా ప్రజలకేదో మేలు చేయాలని, ఇవాళ నిజంగా చిత్తశుద్ధితోటి అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశమే ఆయనకు ఉన్నట్లయితే ఈ పాటికి పనులు మొదలు పెడుతుండే. అది కాదు. చెప్పండి అన్నమాట. అంటే అభివృద్ధి చాలా అద్భుతంగా చేస్తున్నాము, మూసి ప్రక్షాళన చేస్తున్నాము, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అనేసి స్వచ్ఛందంగా ఇవ్వండి, మీకు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి తగిన పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పి. అభివృద్ధి అంటే ఉన్న ఇల్లు కూలగొట్టి అభివృద్ధి చేస్తారా? అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, దాని మీద ఏ ఫోకస్ లేదు. మహిళలకు 2200 అన్నారు, 2500 అన్నారు, దాని మీద ఏమీ లేదు. అమ్మాయిలకు స్కూటీలు అన్నారు, స్కాలర్షిప్లు కూడా రావట్లేవు. పేదవాళ్ళకి ఈరోజు
రూపాయి రూపాయి కూడా కట్టుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళని అందరినీ నోటీసులు ఇచ్చి మేము ఖాళీ చేయమంటున్నాము, మేము వేరేది అన్ని నోటీసులు ఇచ్చినారండి. ఇవన్నీ నోటీసులు ఇచ్చినారు. ఇక్కడ మొత్తం 12 కాలనీలు ఉన్నాయి. నేను ఈ ఏరియాకి మహిళా ప్రెసిడెంట్ శాంతి నాయక్. నేను ఇప్పుడు ఈ మొత్తం 12 కాలనీలు, వాళ్ళు రాత్రి నిద్ర లేదు, పొద్దున్న నిద్ర లేదు, వాళ్ళు తిండి తినట్లేరు. ఒక్కొక్కరు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి, మేము సూసైడ్ చేసుకొని చనిపోతామన్న పరిస్థితి ఉంది. ఈరోజు మధు పార్క్ అపార్ట్మెంట్లో 420 ఫ్లాట్లు ఉన్నాయి. 420 ఫ్లాట్లు తీసి మేము శుద్ధీకరణ చేస్తాం, గాంధీ విగ్రహం పెడతామంటున్నారు. 250 ఫీట్లు గాంధీ విగ్రహం పెడితే ఎవరికి ఉపయోగము? ఇప్పుడు ఈ పబ్లిక్ అందరినీ తీసి ఎక్కడ పెడతారు? వాళ్ళనందరినీ నష్టం చేస్తున్నారు కదా. మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు? మీరు చేసే అభివృద్ధి ఏముంది? మీరేమో మేము వ్యతిరేకం కాదు అంటున్నారు, కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీకు అసలు ఓర్చుకోలేకపోతున్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడ ప్రక్షాళన జరుగుతుందో, ఎక్కడ జీవితాలు బాగుపడతాయనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేక కుళ్ళుకుంటున్నారు. బహుశా వాళ్ళు అనుకోవడంలో తప్పులేదేమో. ఎందుకనంటే మేము అడిగేది సుందరీకరణ జరగాలంటున్నాం. ఇలా కుళ్ళుకున్నది ఎక్కడున్నది? మూసి ప్రక్షాళన జరిగి మురుకు నీరు పోయి మంచినీరు రావాలని కోరుకుంటున్నాం. ఇందులో కుళ్ళుకున్నది ఏమున్నది? దోమలు పోయి మల్లెపూలు మలువాలే మూసిలోని కోరుకుంటున్నాం. ఇంట్లో కుళ్ళుకున్నది ఎక్కడున్నది? కుళ్ళుకున్న దానిలో ఒక్క దగ్గరే. మీరు పేదల ఇండ్లు గూలగొట్టి సుందరీకరణ మల్లె చెట్లు నాటుతామంటే అడ్డున్న ఇండ్లను తీసేసి వాళ్ళకి కావాల్సిన కాంపన్సేట్ అంటే నష్టపరిహారం మేము ఇస్తున్నప్పుడు మీరు దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయకుండా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనేది వాళ్ళు పదే పదే చెప్తున్న మాట. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక్కొక్క రూపాయి జమ చేసి ఒక్కొక్క ఇంటికి చేర్చి కట్టుకున్నటువంటి ఇల్లు అది మా ప్రాణంతో సమానం. దాన్ని మీరు పైసలు ఇస్తామన్నంత మాత్రాన డబ్బులు ఎవరు ఇస్తున్నావు? నువ్వు డబ్బులు ఎవరి డబ్బులు ఇస్తున్నావు? నీ పొలం అమ్మి డబ్బులు ఇస్తున్నావా, లేకపోతే నీ సొంత డబ్బులు ఇస్తున్నావా? ప్రజల డబ్బులే కదా మాకు ఇస్తున్నావు. ఎందుకు ప్రజల డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు ఇల్లు కూలగొడుతున్నావు? కూలగొట్టాల్సిన అవసరం లేకుండా సుందరీకరణ చెయ్యండి, మేము వద్దనిలే. ఎక్కడైతే బఫర్ జోన్ అని చెప్తున్నారో అఫీషియల్గా నీ బఫర్ జోన్ ఎక్కడుందో అక్కడి వరకు పరిమితంగా, అంతేగాని బఫర్ జోన్లోకి దొచ్చుకొని వచ్చిన ఇవాళ కొత్త బఫర్ జోన్ ఎట్లా ఏర్పాటు చేస్తావు నువ్వు? నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. నార్సింగి పక్కన మూసిలో బిల్డింగ్ కడితే ఇప్పటిదాకా ఎవరు ఏం చేయకపోతే ఎందుకు? వాడు కరోడ్పతి. మీరు ఎన్ని పేపర్లలో ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ఏ ఆఫీసర్లు పోయినా, పోలీసులు పోయినా, మీకు ఒక విషయం చెప్పాలా, మేము పోయి కవర్ చేసినందుకు మాకు నోటీసులు పంపిస్తున్నారు. నాకు తెలుసు. మొట్టమొదలుగా మిర్రర్ టీవీ కవర్ చేసినప్పుడు ఇది ప్రపంచం వెలుగు చూసింది. మరి వెలుగు చూసిన దాన్ని ఇప్పటిదాకా ఏం చేశారు మీరు? మొట్టమొదలు నార్సింగి పక్కనున్న బిల్డింగ్ మీద హైడ్రా పంపించి మా దగ్గరికి రా, అంతేగాని ఉన్నోన్ని వదిలిపెట్టి గరీబోని పొట్టగొట్టుకుంటా తిరుగుతా నేను అంటే ఏ గరీబోడు? వాడు కూడా ఈ పిల్లే, మేము పిల్లులమే, కానీ పులులమైతామన్న సంగతి మర్చిపోకని చెప్తా ఉన్నా. ఎట్లా ఆపుతారు సార్? ఈరోజు పార్టీలు వస్తున్నాయి, మద్దతు పలుకుతున్నారు, మేమున్నామనేసి మీరు భరోసా ఇస్తున్నారు, కానీ ఆయన అక్కడ నోటీసులు ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు మధు పార్క్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని పక్కన మసీదు ఉంది. ఆఖరికి మసీదుకు కూడా 400 ఏళ్ళ కాలం నాటి మసీదుకు కూడా నోటీస్ ఇచ్చారు. అంటే మేము మసీదులు కూడా లెక్క చేయము, గుళ్ళు కూడా లెక్క చేయమంటూ వాళ్ళు తగ్గేదే లేదనుకుంటా ముందుకు పోతుంటే ఇది ఎట్లా అడ్డుకట్ట వేసే అవకాశం ఉందంటారు? మేము ఇప్పుడు ప్రభుత్వము తన దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది, తన దగ్గర డబ్బు ఉన్నది, భయపెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ పోరాటంలో చేసినటువంటి పోరాటం ఏదైతుందో అది ఎవడి తాతకు భయపడలే. తెలంగాణ వాదులు తెలంగాణ కోరుకుంటే నువ్వు తుపాకీ తీసుకొచ్చినాడే భయపడని తెలంగాణ బిడ్డలు రేపు పొద్దున నువ్వు పోలీసును పంపితే భయపడడానికి సిద్ధంగా లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాదులపైన తుపాకీ ఎత్తినటువంటి మీ చరిత్ర. మరి ఈరోజు మీరు పోలీసులతో తుపాకీ ఎత్తే బీదవాళ్ళు భయపడిపోతారా? రండి, ఎంతమందిని చంపగలరో చంపండి. మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం, మేము మద్దతు ఇవ్వడం కాదు, నేను బీద వాళ్ళను, ఇండ్లు పోయిన వాళ్ళని సంఘటన చేయాలంటున్నా. మద్దతు ఇస్తే వచ్చేది ఏం లేదు. వస్తే టీవీలో మాట్లాడితే మాకు రోజు వచ్చే డైలాగులే, రోజు వచ్చిన మాటలే చెప్తాం, వెళ్ళిపోతాం. అది కాదు, మొత్తం బాధితులంతా సంఘటితం కావాలి, వాళ్ళని సంఘటితం చేయాలి, వాళ్ళ ద్వారా ఈ పోరాటం నడవాలి. ఖచ్చితంగా నడుస్తుంది. ప్రస్తుతానికి మేము అదే పనిలో ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దండి మార్చి పేరుతో ఒక ఉద్యమం ప్రారంభించింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. దీనిలో భాగంగా అడ్వకేట్ లలితారెడ్డి కూడా ఒక భాగం అయ్యారు. చెప్పండి లలితారెడ్డి గారు, దండి మార్చి పేరుతో ఈరోజు ఈ మూసి బాధితుల కోసం అండగా నిలవడానికి ఈరోజు ఏకమైన విధానం చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? 1930లో ఏదైతే ఉప్పు సత్యాగ్రహం జరిగిందో అది ఒక శాంతియుతమైన పోరాటం. ఆ రోజు భారతీయులకు ఉప్పు ఒక ప్రాథమిక హక్కు అయితే ఉప్పును వాడకము, ఈ రోజు ఇక్కడున్న ప్రజలందరి ఇల్లులు
వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ భవిష్యత్తు, వారి హక్కు. సో వాళ్ళ హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21 క్లియర్లీ గ్యారంటీస్ ది రైట్ టు లైఫ్ విచ్ ఇన్క్లూడ్స్ రైట్ టు షెల్టర్. అయితే ఒకటి మిమ్మల్ని ఒక మహిళగా కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఇల్లు అంటే 4 గోడలు కాదు, ఇటుక ఇటుక పేర్చుకొని ఒక జీవితకాల ఇల్లు అనేది మామూలు వాళ్ళకి, సరే బాగా బలిసిన వాళ్ళకంటే పోయిన నష్టం ఏం లేదు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, అరే మేము మూసి ప్రక్షాళన చేసేసి వీళ్ళకు మంచి జీవితాలు ఇవ్వాలనుకుంటున్నాము, ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు, కేవలం కుళ్ళుతోట మీరు చేయలేనిది మేము చేస్తున్నామన్న మీకు ఒక ఈగోతోట అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది డెస్ట్రక్షన్తో ఉండకూడదు కదా. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది ప్రజలతో కలిపి ఉండాలి కానీ ప్రజల మీద ఉండకూడదు, ప్రజల జీవితాలని కాలరాసి ఉండకూడదు కదా. సో మాదంతా మా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వీళ్ళు డెవలప్మెంట్ పేరుతో డెస్ట్రక్షన్ చేస్తున్నారో అవి ప్రజల జీవితాల మీద చాలా ఎఫెక్ట్ ఇస్తున్నాయి. ప్రజల యొక్క పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ప్రతి ఒక్కటి కూడా మొత్తం డెమాలిషన్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఇల్లు అనేది ఒక కళ. ఒక బ్రిక్ బై బ్రిక్ కట్టుకుంటూ ఒక ఇల్లుని సాధించాలంటే ఎన్నో లక్షలు, కొంతమంది అయితే ఐ థింక్ 1-2 crores ఆల్సో స్పెంట్. స్టిల్ వాళ్ళు ఏమంటారు ఈఎంఐస్ కడుతున్నారు, లోన్స్ తీసుకున్నారు. సో అలాంటి దాని మీద ప్రజల మీద డెవలప్మెంట్ వద్దు, ప్రజలతో కలిపిన డెవలప్మెంట్ కావాలి. ప్రజలు మంచిగా అంటే సహకరించి వాళ్ళందరి సహకారంతో ఈ మూసీ రివర్ని నిజంగా ఎంతో మంచిగా చేయొచ్చు, ప్రక్షాళన చేయొచ్చు, బ్యూటిఫై చేయొచ్చు. కానీ ఓన్లీ శిథిలావస్థలకే తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? శిథిలావస్థలోకి నగరాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము బ్యూటిఫుల్గా ఉన్న నగరాన్ని శిథిలావస్థలోకి తీసుకెళ్ళి మళ్ళీ బ్యూటిఫై చేయడం అనడంలో ఏమన్నా ఉందా? సో అందుకనే వీఆర్ వెరీ మచ్ కన్సర్న్. పబ్లిక్ తోని, పీపుల్తో, ప్రజలతో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఒక మాట, న్యాయపరంగా వీళ్ళు ఒకవేళ హైకోర్టుకు కానీ లేదంటే ఆ పై కోర్టులకు వెళ్తే వీళ్ళకి ఏమన్నా కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది అగెయిన్స్ట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ అండర్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 21 చాలా క్లియర్గా అంటుంది, ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఆ జీవించే హక్కులో వాళ్ళ యొక్క షెల్టర్ కూడా ఉంది. దట్స్ వాట్ రైట్ టు లైఫ్, దట్ విచ్ ఇంక్లూడ్స్ ది రైట్ టు షెల్టర్. ఎప్పుడైతే వాళ్ళ షెల్టర్కి ఎఫెక్ట్ ఇస్తారో, వాళ్ళ జీవితానికి ఎఫెక్ట్ పడుతుందో, అలాంటి వైలేషన్స్ ఒకవేళ గవర్నమెంట్ చేస్తే కూడా ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళి మనం రెమెడీ తీసుకోవచ్చు. లీగల్ రెమెడీ అవైలబుల్ ఉంటుంది. ధైర్యంతో నడిపించారు ఆ ఉద్యమాన్ని, అహింసతో నడిపించలేదు, అధైర్యంతో నడిపించలేదు, కోపంతో వెళ్ళలేదు, శాంతియుతంగా వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజలు కూడా అదే దండి మార్చిని ఎన్నుకోవడము నిజంగా ఒక చారిత్రాత్మకమైన రోజు ఇది. ఆ రోజు ఎట్లయితే సింబాలిక్ మార్చ్ జరిగిందో దండి మార్చ్ 24 రోజులు నడిచింది అది కంటిన్యూస్గా. మనకందరికీ తెలుసు ఉప్పు సత్యాగ్రహంలో ఎంత శాంతియుతంగా పోరాడి సంభాషించి మాకు గొడవలొద్దు, మాకు న్యాయం కావాలి, సో మేము అనుకున్నది సాధించాలి, హింసతో కాదు అహింసతో ముందుకెళ్తామనేది ఉంది. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కూడా ప్రజలందరూ కోపంతో రావట్లేదు, ధైర్యంతో వస్తున్నారు, ధైర్యంగా ముందుకు నడుస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ సింబాలిక్ ఆఫ్ ది హిస్టరీ విచ్ ఈస్ అగైన్ రిపీటింగ్. సో ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా చూడు టీ-షర్ట్లు ధరించేసి ఇక్కడ దీని మీద ఉంది మూసీ దండి మార్చ్, సేవ్ మూసీ సేవ్ హోమ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మహిళలు టీ-షర్ట్లు ధరించారు, స్థానికులు అలాగే ఫ్లకార్డ్స్ తోటి, అంటే ఏ రకంగా వెనకాల కూడా చూస్తే ఒక్కసారి వెనక్కి తిరిగిందమ్మా, ఐఎమ్ విత్ యూ అనేసి ఇక్కడ ఒక్కసారి ఐఎమ్ విత్ యూ साड़ी प्रोटेस्ट करने के लिए पहले साईराम नगर कॉलोनी से हूँ मैं, हैदराबाद से पैदा हुई हूँ। मूसी मुझे भी उतनी ही पसंद है जितनी रेवंत रेड्डी को होगी। मैं भी कांग्रेस को पसंद करती थी जब तक कांग्रेस थी, मगर आज कांग्रेस नहीं रह रही। हमारा दुख कौन जानेगा भाई? 58 ईयर्स की हूँ मैं, 40 ईयर्स से इस कॉलोनी में रह रही हूँ मैं। 40 ईयर्स पहले बनी हमारी कॉलोनी, सारे लोग पढ़े लिखे लोग हैं हमारी कॉलोनी के, सबने अपना पैसा डालकर इसको लिया है और जैसे जैसे हमारा पैसा बना हमने और बिल्डिंग को बड़ी बनाई। इतना सा प्लॉट नहीं है हमारा, एक का 300 गज, 350 गज, 270 गज, 240 गज, इतना बड़ा 500 गज का प्लॉट है हमारा। यूं ही मुफ्त में दे दे इनको, यूं ही मुफ्त में। अरे तू आया होगा तुझे फायदा होगा, हमारा फायदा क्या? आज हम 58 साल की उम्र में सड़कों पर इस गर्मी में इतनी बीमारियों के साथ में हम किस लिए आए हैं? किस लिए? इस माइक पे बोलने के लिए नहीं। अरे ये हमारा एक जरिया है, हम इससे बात कर सकते हैं। कैसे दिखाएं भाई अपना दुख? हमारे घर में बैठ जी, हमारे साथ में हम क्या जी रहे हैं? 2 साल से जान हमारी हालत में है, 2 साल से। किसको बोलते हैं 2 साल? बीपी, शुगर, कोलेस्ट्रॉल, थायराइड,
और भी 50 बीमारियां आ रही होगी मुझे, तू है जिम्मेदार उसका। సో వాళ్ళ ఆవేదన కనిపిస్తుంది, వాళ్ళ కళ్ళల్లో ఆ నీళ్ళు కన్నీళ్ళు मजाक हो रहा है, कोई नहीं है हमको देखने वाला, कोई नहीं है। అర్థం వాళ్ళ ఆవేదన మనం ఒక్కసారి చూడొచ్చు. 50 ఏళ్ళ నుంచి ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి మా ఇల్లు, ఎవరు వీళ్ళు అనేసి మాట్లాడుతున్న విధానము. సో వీళ్ళంతా కూడా టీషర్ట్లు ధరించి ఒక దండి మార్చారంటే గతంలో గుర్తుంది కదా, ఒక 1930లో సో ఉప్పు సత్యాగ్రహం అనేది అహింసాత్మకంగా అంటే హింస లేకుండా శాంతియుతంగా ఏ రకంగా జరిగిందో చూడొచ్చు. ముందు టీషర్ట్ ముందున్న స్లోగన్ ఒకసారి మనం చూస్తే మూసి దండి మార్చ్, సేవ్ మూసి అండ్ సేవ్ హోమ్స్ అన్నారు. బ్యాక్లో చూడండి ఐఎమ్ విత్ యూ, స్టాండ్ పీస్ఫుల్, స్టాండ్ యునైటెడ్. సో వీళ్ళు ఎంత శాంతియుతంగా అంటే కూడా ఒక్కొక్కరు ఏకమవుతున్నారు. ఇల్లు అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటే ఆ ఒక్కొక్క ఇటుక పేర్చుకున్న నేపథ్యంలో ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత వ్యయ ప్రయాసాలు ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇల్లు అంటే 4 గోడలు కాదని ఒక్కొక్క మహిళ చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా మామూలు వాళ్ళకు కూడా కళ్ళకు నీళ్ళు వస్తున్నది. కానీ ఇక్కడ మాత్రము రేవంత్ రెడ్డి మాత్రము మరి ఎందుకు కనికరం కలగట్లేదు? వాళ్ళందరూ ఒకటే చెప్తారు, మీరు ప్రక్షాళన చెయ్యండి, మేము వద్దంటలేము, కానీ మా ఇల్లులు ధ్వంసం చేసి మీ ప్రక్షాళన ఏంది? వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. చెప్పండి, మీరు టీషర్ట్ ధరించారు అంటే ఇప్పుడు జరుగుతున్న దానిపైన మూసీ ప్రక్షాళన పేరుపైన ఇల్లు డెమాలిషన్ విషయంలో గత సంవత్సరంన్నరగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. బఫర్ జోన్ అని చెప్పేసి మేము ఇప్పటికే చాలా ప్లేసెస్ విజిట్ కూడా చేశాము. నిన్ననే నాగోల్ కూడా వెళ్ళాము. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా అక్కడ 5 కిలోమీటర్స్ తెచ్చి చేశారు. సో ఇప్పుడు ఎందుకు సేమ్ అదే విధంగా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము. పార్టీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. డిమాలిష్ చేస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రీవియస్ 9 మీటర్స్ బఫర్ జోన్ అని ఉండేది, ఇప్పుడు మాత్రం 30 మీటర్స్ 50 మీటర్స్ సంబంధించినటువంటి ఎంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుకుంటూ ఇవాళ ప్రభుత్వం పేద ప్రజల శవాలపై చేస్తున్నటువంటి ఒక పోరాటాన్ని ఎద్దరికి సహించేది లేదు. ఎట్టి పరిస్థితి రేవంత్ రెడ్డిని గద్దె దింపము, మేము వదిలే పరిస్థితి లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. మా ఇల్లు తీసుకొని మూసీ సింధీకరణ చేయాల్సిన అవసరం ఏంటి? నిజంగా మీకు మూసీ క్లీనప్ చేసేది ఉంటే మేమే ముందుకు వస్తాం, కానీ ఇల్లు డెమాలిష్ చేసి క్లీనప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరినీ కూడా డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, ఏం సమాధానం చెప్తారు? పెయిడ్ ఆర్టిస్టులు అంటే మీరు అక్కడ కూర్చొని ఎవరైతే ఇల్లు పోవట్లేదో వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. వీఆర్ ఇన్ పెయిన్, వీ నో వై వీఆర్ ఫైటింగ్. ఓకే, ఊరికే ఏదో వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు ఎన్క్రోచెస్ అది ఇది అంటే వీ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంట్స్, వీ హ్యావ్ ఆల్ లోన్స్ అన్నీ ఉన్నాయి. ఊరికే మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఊరుకునేది కాదు అసలుకి. బికాస్ యూ ఆర్ నాట్ ఇన్ అవర్ పొజిషన్. సో మీరు అక్కడ పైన కూర్చొని ఏమైనా మాట్లాడతారు. మేము ఇక్కడ పెయిన్ ఉన్నాం, వీఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ అవర్ ఓన్ హోమ్స్. దేశద్రోహంకి సంబంధించింది మొత్తము తెలంగాణ మొత్తం అమలా మందిస్తుండు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. పేద ప్రజలను అందరినీ నాశనం చేస్తున్నాడు, రోడ్లు అంటున్నాడు. ఇంకొకటి ఖమ్మంలో అయిన పెద్ద ఎత్తున తీసేసాడు. దానికి సంబంధించి మొత్తం పేద ప్రజలను అందరినీ అన్యాయం చేస్తున్నాడు. దీని ప్రకారం మేము ఎంత దూరం అని అవుతాం? మన కేటీఆర్ సారు ఉన్నారు, కార్తిక్ రెడ్డి అన్న గారు ఉన్నారు, మేడం ఉన్నది, సబిత మేడం ఉన్నది, వాళ్ళ వెంబడి మేము ఉన్నాము. ఎంత దూరమైనా వెళ్తాము. దీనికి బాగా ఖండిస్తున్నాం మేము. ఈ రేవంత్ రెడ్డి మీద ఈ కక్ష కట్టిండు తెలంగాణ మీద. తెలంగాణ మొత్తం అమ్ముదామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. దండి మార్చిలో రోజు ఒక చిన్న బిడ్డ ఎంత ఎండ ఉందంటే సబ్మిట్ కూడా అట్లానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చిన్న తల్లి ఎందుకు వచ్చింది? చిన్న పాపను తీసుకొని ఈ ఎండకి ఏం అవసరం వచ్చింది? నాగోల్ కలిగిన వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని వచ్చి మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ మాకేం డబ్బులు ఇవ్వలేదండి. మేము వెళ్ళి చూసి వచ్చినాము, అక్కడ ఎట్లా చేసిండ్రు అని చూసి వచ్చినాం అంతే. ఏమనిపించింది అక్కడ చూసిన తర్వాత? అక్కడ బాగుందండి, రోడ్స్ వేసిండ్రు, పిల్లల గేమ్స్ ఉన్నాయి, మా పిల్లలు ఆడుతున్నారు, వాకింగ్ చేసిండ్రు,
ప్రక్షాళన కోసమే కదా చేస్తుంది, మీరు ఎందుకు ఇంత గొప్పలు చేస్తున్నారు అంటున్నారు. ప్రక్షాళన చేస్తే ఇల్లు కూర్చోకుండా ఎందుకు చేస్తారండి? ప్రక్షాళన అంటున్నారు కదా, ఇల్లు కూర్చోకుండా చేయమనండి. సో ఎట్లయినా మేము కూలగొడతాము అని చెప్తున్నారు. ఏది అభివృద్ధి కోసము, బ్యూటిఫికేషన్ కోసం ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేద్దాము. బ్యూటిఫికేషన్ ఎందుకండి? మాకెందుకు చేసేదేదో ప్లేస్లో చేయమనండి. ప్లేస్ ఉన్న ప్లేస్లో చేయమనండి. మా ఇల్లు కూర్చోకుండా మా మీద చూస్తే సో అయితే మీరు పేద ఆర్టిస్టులా? లేదు లేదు, మేము నిన్న వెళ్ళినా కూడా ఏమీ తీసుకోలేదు. మా ఖర్చుతో మేము వెళ్ళినాం, మేమే వచ్చినాం. మీ పేరు చెప్పండి. శ్రావణి. సో మేము పెయిడ్ ఆర్టిస్ట్లా కాదు, నిన్న పోయి అక్కడ పోయి మేము మా స్వచ్ఛందంగా పోయి చూస్తాము. ఆ మాట అనే వాళ్ళకి కొంచెం వాళ్ళకి గుర్తుండాలి. ఇంకొకసారి మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఇక్కడ మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో 12 కాలనీ వాసులు మేము దాన్ని మంచిగా చేస్తాము. దాంట్లో దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి, మీకే అంటువ్యాధులు వస్తాయి, మీ జీవితాలు బాగుండాలి. అందుకే ఏమి లేదు, అంతా బాగుందమ్మా. మంచి 10 సంవత్సరాలు అయితే ఇల్లు తీసుకొని ఇప్పటివరకు ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు. నేను వచ్చి నుంచి మాకు సమస్య లేదు. అయితే మీరు ఇల్లు కోసం మాట్లాడుతుంటే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు కదా, మీరు డబ్బులు తీసుకొని ఈ రకంగా అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను ఇష్టం ఎంత చిన్నదైనా మా ఇష్టం. మేము డబ్బులు ఇస్తే ఇవ్వాలి, వెళ్ళిపోతే ఉంటే ఇల్లు మాత్రం మాకు కావాలి కదా. కలిసి ఎన్నేళ్ళైందమ్మా మీరు ఇక్కడ ఉండబట్టి? మీరు చెప్పండి అమ్మా, ఇంకా చెప్పండి అమ్మా, అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, మీకు ఎందుకు బాధ అంటున్నారు? బ్యూటిఫికేషన్ చేసుకోవాలి కదండి, కానీ అట్లా ఇల్లు రూల్ చేసి చేస్తారా? మేము ఇద్దరు నాగోల్కి వెళ్ళొచ్చాము. కేసీఆర్ సార్ బ్యూటిఫికేషన్ చేశారండి, ఎంత బాగా ట్రాక్ కట్టారు, వాకింగ్ ట్రాక్ ఉన్నది. అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మామూలుగా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, మంచిగా చేశారు. గార్డెన్ కూర్చోడానికి ఎంత బాగుంది. అలా చేయాలి, ప్లేస్ ఉంది కదా, అలా చేస్తే బాగుంటుంది. ఇల్లు రూల్ చేసి ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలని తన ప్లాన్, అది కాదండి. మాకు బ్యూటిఫికేషన్ వద్దు, ఏదో చేసుకోమని, కానీ ఇల్లు కూర్చోకుండా చేయమన్నారు, ఏమన్నా చేసుకోమనండి. సో దానికోసం ఈరోజు చిన్న పిల్లలు స్కూల్ వచ్చిరా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, కింద ఉన్నారు, ముగ్గురు పిల్లలండి. మేము ఎంత తిరిగినాము. మా అన్నమ్మ పేషెంట్ అండి, తను ఎంత సఫర్ అవుతున్నారో నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు తెలుసా. ఇక్కడ పోతాయో టెన్షన్ కదా. ఎంత ఇష్టంతో కట్టుకున్న ఇల్లండి, మా వల్ల కాదండి తట్టుకున్న మాత్రం. మేమైతే ముందే కూర్చుంటాం. కానీ మీరు నిన్న మీరు అక్కడ నాగోల్ పోయారా? మిమ్మల్ని ఏమంటారంటే ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి తీసుకుపోయి అని అంటున్నారు. 10 రకాలుగా అనుకోమండి, వచ్చి చూడమనండి. మేము వెళ్ళిన సఫర్ అవుతున్నాము, మా ఇల్లు చూపిస్తాం. పోయే దారిలోనే ఈ స్ట్రెచ్ లో మాది ఉందనే కదా మేము ఇంత బాధపడుతూ వచ్చాము. పోరాటం చేద్దాము, మన ఇల్లు మనకు కావాలి అంతే అనుకుని వచ్చినాం. అందరం అంతే అలా అనుకుని వచ్చినాం కదా. పెయిడ్ ఆర్టిస్ట్ ఏం లేదండి, పెయిడ్ ఏడిపోతున్నావు కదా ఎండలా? ఎవరితో పోతున్నావు? అమ్మతో పోతున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం కావాలి? ఇల్లు కావాలా? ఇల్లు కూలగొడతామంటున్నారా?